లాస్ట్ ఎపిసోడ్లో కెప్టెన్ షార్లెట్, కెప్టెన్ ఓజెల్, కెప్టెన్ జాక్, కెప్టెన్ యామీకి హెల్ప్ చేయడానికి ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్తో ఫైట్ చేయడానికి వస్తారు. వాళ్ళు పోరాడుతున్నప్పుడు కెప్టెన్ యామీ మరియు ఆస్తా లిచ్ పై దాడి చేస్తారు. అప్పుడు మనం చూస్తాం వాళ్ళ దాడి వల్ల లిచ్ పై నుంచి సీలింగ్ మ్యాజిక్ తొలగిపోతుంది. ఇంకా అతని పవర్ సడన్ గా పెరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అతని ఫ్రెండ్స్ అతని పవర్ ను సీల్ చేసి అతన్ని తీసుకెళ్తారు. ఆ ఫైట్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకా ఆస్తా స్పృహ కోల్పోతాడు. గాయ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలా అయితే యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి పంపిస్తుంది. మీరు దీని ముందు ఎపిసోడ్స్ చూడకపోతే లింక్ ఐ బటన్ లో ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఆ ఎపిసోడ్స్ చూడొచ్చు. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మిమోసా ఆస్తాను బాగు చేస్తుంది. అప్పుడు ఆస్తా చూస్తాడు. యూనో టీం అతన్ని కలవడానికి వస్తుంది. ఇంకా మిమోసా ఆస్తా బాగుండటం చూసి అతన్ని హక్ చేసుకుంటుంది. అప్పుడు నోయల్ జెలస్ గా ఫీల్ అయి ఆస్తాను తోసేస్తుంది. అప్పుడు నోయల్ చెప్తుంది, నువ్వు రోజంతా పడుకున్నావు. అప్పుడు క్లాస్ అంటాడు, ఇదంతా జరిగింది ఎందుకంటే నువ్వు ఫైట్ లో నీ బెస్ట్ ఇచ్చావు. మేము అక్కడికి వెళ్లేసరికి ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ అక్కడి నుండి వెళ్లిపోయారు. అప్పుడు ఆస్తా మిమోసాకు నయం చేసినందుకు థ్యాంక్ యూ చెప్తాడు. అప్పుడు మిమోసా అంటుంది, ఇందులో నేను ఏమీ చేయలేదు, నిన్ను ఎక్కువగా చూసుకుంది క్లాజ్. ఇప్పుడు క్లాస్ అంటాడు, నీ వల్లే ఆ పిల్లలందరూ బతికారు. ఒనేజీ కూడా మ్యాజిక్ నైట్స్ కు లొంగిపోయాడు. కానీ అతను ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ గురించి ఎక్కువ చెప్పగలడని నాకు అనిపించడం లేదు. మిమోసా అంటుంది, అతను చేసిన దానికి సిగ్గుపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు అతను చర్చిలో పనిచేసి తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అప్పుడు యునో అంటాడు, నేను మీ ప్లేస్ లో ఉంటే ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ ను అస్సలు పారిపోనిచ్చేవాడిని కాదు. అప్పుడు ఆస్తా అంటాడు, నేను కూడా వాళ్ళని నెక్స్ట్ టైం వదలను. చూడు యునో, నేను నీకంటే పవర్ఫుల్ అవుతాను. అప్పుడు వాళ్ళిద్దరూ అంటారు, మేమిద్దరం చాలా కష్టపడి ఒకరోజు విజర్డ్ కింగ్ అవుతాం. అప్పుడే మిమోసా అక్కడి నుండి వెళ్లే ముందు ఆస్తాకు సిస్టర్ థెరెసా కోలుకుందని చెప్తుంది. అప్పుడు ఇక్కడ ఘోష్ అంటున్నాడు, నేను కేవలం ఆ ముసలావిడని చూడటానికి వచ్చాను, ఆమె అస్సలు చావట్లేదు. అప్పుడు సిస్టర్ థెరెసా అంటుంది, ఎవరైనా గాయపడితే వాళ్లతో అలా మాట్లాడరు. అప్పుడు ఘోష్ అంటాడు, అయితే నేను నిన్ను చంపేస్తాను. అప్పుడు వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటారు. అప్పుడు మేరీ వాళ్ళని ఫైట్ చేయొద్దని చెప్తుంది. అప్పుడు ఘోష్ అంటాడు, మేరీని చూసుకున్నందుకు థ్యాంక్ యూ. అవును, మీరు బతికి ఉన్నందుకు హ్యాపీగా ఉంది. ఘోష్ మేరీని తనను పొగడమని చెప్పగానే ఆస్తా అక్కడికి వస్తాడు. అప్పుడు మేరీ ఆస్తాతో ఆడుకుంటుంది. అది చూసి ఘోష్ జెలస్ అవుతాడు. అప్పుడు ఆస్తా సిస్టర్ థెరెసాను ఆమె హెల్త్ గురించి అడుగుతాడు. అప్పుడు సిస్టర్ థెరెసా అంటుంది, నా గురించి వర్రీ అవ్వకు, నేను బాగానే ఉన్నాను. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను సిస్టర్ లిల్లీతో నీ మంచి పనుల గురించి మాట్లాడాలి. ఆమె చాలా సంతోషిస్తుందని నాకు తెలుసు. అప్పుడు ఆస్తా, నిజమే సిస్టర్ లిల్లీ, చింతించకండి, నేను త్వరలోనే విజర్డ్ కింగ్ అయ్యి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటాడు. ఇంకా నోయల్ ఆస్తాను బేస్ కు తిరిగి రమ్మని చెబుతుంది. ఆస్తా బేస్ కు వెళ్లే ముందు రెబెకా ఇంట్లో భోజనానికి వెళ్తాడు. అక్కడ ఘోష్ ఆస్తాను చంపమని చెబుతుంది. గురించి ఆలోచిస్తుండగా నోయల్, వంట చేయగల అమ్మాయిలంటే అబ్బాయిలకు ఎక్కువ ఇష్టం అనుకుంటా అని ఆలోచిస్తుంది. అప్పుడు మార్కో ఆస్తాకు అతని రోప్ ను తిరిగి ఇస్తాడు. ఆ తర్వాత నోయల్ ఆస్తాను ఎక్తాళి చేస్తూ ఉంటుంది. అప్పుడు రెబెకా అనుకుంటుంది, అంటే ఆ అమ్మాయి ఈమెనా. ఆస్తాకు యుద్ధంలో సహాయం చేస్తుంది, కానీ నేను ఇంత త్వరగా ఓడిపోను. ఆ తర్వాత రెబెకా ఆస్తాకు ముద్దు పెట్టి, క్షమించు, కానీ ఈ మొదటి ముద్దు నేను తీసుకుంటున్నాను. అది చూసి నోయల్ షాక్ అవుతుంది. ఇప్పుడు బ్లాక్ బుల్ బేస్ లో ఆస్తా తిరిగి వచ్చినందుకు చాలా వంటకాలు చేసి ఉంటాయి. అప్పుడు మాగ్నా అంటాడు, పదండి తినే పోటీ పెట్టుకుందాం అని కెప్టెన్ యామీని జడ్జ్ గా ఉండమని అడుగుతాడు. మనం చూస్తాం ఫిన్రాల్ తన స్పెషల్ మ్యాజిక్ తో తన ఫుడ్ ని లక్ కడుపులోకి పంపిస్తుంటాడు. అప్పుడు కెప్టెన్ యామీ అతన్ని అవుట్ చేస్తారు. అందరూ ఒక్కొక్కరిగా అవుట్ అయిపోతారు. రేసులో ఆస్తా, చార్మీ మాత్రమే మిగులుతారు. ఆ తర్వాత మనం చూస్తాం చార్మీ ఆ పోటీలో గెలుస్తుంది. అప్పుడు విజర్డ్ కింగ్ నుండి ఒక లెటర్ వస్తుంది. రేపు కెప్టెన్లందరికీ కాన్ఫరెన్స్ ఉందని, ఆస్తాను కూడా తీసుకురమ్మని ఉంటుంది. ఇక్కడ మార్క్స్ అంటాడు, మీ ఆర్డర్ ప్రకారం నేను మిగతా కెప్టెన్లకు రేపటి మీటింగ్ గురించి చెప్పాను. అప్పుడు విజర్డ్ కింగ్ అంటారు, నేను నమ్మాలనుకోవట్లేదు, కానీ మన మధ్య ఒక ద్రోహి ఉన్నాడు. అతను ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ తో చేతులు కలిపాడు. బహుశా రేపు మనం అతన్ని కనుక్కోగలం. మార్క్స్ అంటాడు, రేపటి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? విజర్డ్ కింగ్ అంతా ఆస్తాపై ఆధారపడి ఉంది అంటాడు. అప్పుడు ఇక్కడ మార్క్స్ కెప్టెన్ యామీ ఆస్తాకు స్వాగతం పలికి
కెప్టెన్ యామిని మిగతా కెప్టెన్ల కోసం ఆగమని చెప్పి ఆస్తాను తనతో తీసుకెళ్తాడు. అప్పుడు మార్క్స్ ఆస్తాతో అంటాడు, నేను నీ ఫైట్ గురించి విన్నాను. నాకు నమ్మకం ఉంది. విజర్డ్ కింగ్ నీ పనికి నీకు 10 స్టార్స్ ఇస్తారు. అప్పుడు ఆస్తా ఎక్సైట్ అవుతాడు. ఆస్తా అడుగుతాడు, మనం ఎక్కడికి వెళ్తున్నాం? అప్పుడు మార్క్స్ అంటాడు, ఇది ఒక అండర్ గ్రౌండ్ జైలు. ఇక్కడ మనం ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ సభ్యులను బంధించాం. వాళ్ళ మెమరీస్ ను ఒక స్పెల్ తో ప్రొటెక్ట్ చేశారు. అందుకే మనం వాళ్ళ నుండి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోతున్నాం. అందుకే విజర్డ్ కింగ్ కు నీ యాంటీ మ్యాజిక్ స్వోర్డ్ ఈ స్పెల్ ను బ్రేక్ చేయగలదనిపిస్తుంది. అందుకే నిన్ను ఇక్కడికి పిలిచారు. వాళ్ళు మనపై దాడి చేసినప్పుడు అప్పుడు వాళ్ళు మనకంటే ప్రతిసారి ఒక అడుగు ముందు ఉంటున్నారని అనిపించింది. ఇది అప్పుడే సాధ్యం. మనలో ఒకరు వాళ్లతో కలిస్తే బహుశా మ్యాజిక్ నైట్ కెప్టెన్లలోనే ఎవరో ద్రోహి ఉన్నారు. ఈ విషయం తెలుసుకోవడానికే మాకు నీ సహాయం కావాలి. అప్పుడే అవును, ఆస్తా విజర్డ్ కింగ్ ను కలుస్తాడు. అప్పుడు విజర్డ్ కింగ్ చాలా ఎక్సైట్ అయ్యి ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ సభ్యుల మ్యాజిక్ గురించి ఆస్తాను అడుగుతాడు. తర్వాత విజర్డ్ కింగ్ ఆస్తాతో తన యాంటీ మ్యాజిక్ సోర్డ్ ని వాడమని అంటాడు. దేఖ్ సక్తే హై. అప్పుడు మనం చూస్తాం ఆస్తా స్పెల్ షీల్డ్ ను బద్దలు కొడతాడు. ఆ తర్వాత మార్క్స్ తన మ్యాజిక్ తో వాళ్ళ మైండ్స్ ను రీడ్ చేయడం మొదలు పెడతాడు. దానివల్ల వాళ్ళు వాళ్ళ నిజమైన జ్ఞాపకాలను చూడగలుగుతారు. అప్పుడు మార్క్స్ వాళ్ళిద్దరినీ ప్రశ్నించడం మొదలు పెడతాడు. అప్పుడు ఇక్కడ కెప్టెన్లందరూ ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు ఆక్వా డియర్ కెప్టెన్ రిల్ అంటాడు, కెప్టెన్ వెర్మిలియన్ గనుక ఇక్కడుంటే అతను అన్ని విషయాలను కలిపి అన్నింటినీ బాగా వివరించేవారు. అప్పుడు అక్కడ అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. అప్పుడు కెప్టెన్ రిల్ కెప్టెన్ వెర్మిలియన్ లా యాక్ట్ చేయడం మొదలు పెడతాడు. దానికి కెప్టెన్ నోజెల్, కెప్టెన్ జాక్ సంతోషించరు. కెప్టెన్ యామి గట్టిగా నవ్వుతాడు. అప్పుడు కెప్టెన్ విలియం అక్కడికి వెళ్తాడు. అప్పుడు పర్పుల్ ఓర్కాస్ కెప్టెన్ గిల్రే ఇలా అడుగుతాడు, కెప్టెన్ విలియం చెప్పండి, అస్సలు మీ స్క్వాడ్ ఇంత త్వరగా ఇంత స్ట్రాంగ్ గా ఎలా తయారైంది? ఇంకా నేను విన్నాను మీ స్క్వాడ్ మెంబర్స్ అందరూ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారని. మీ దగ్గర ఫ్యూచర్ చూసే పవర్ ఉందా? దానికి కెప్టెన్ విలియం, నా దగ్గర అలాంటి మ్యాజిక్ ఏమీ లేదు. ఇదంతా నా స్క్వాడ్ కష్టానికి ఫలితం. కానీ నేను మిమ్మల్ని కూడా అడగాలి, మీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? అప్పుడు కెప్టెన్ గిల్ట్రే అంటాడు, ఇదంతా ఒక కంపెనీ సీక్రెట్. అప్పుడు కెప్టెన్ నోజెల్ కెప్టెన్ విలియం ని అడుగుతాడు, అసలు మీ స్క్వాడ్ కు మెడల్స్ ఇస్తున్నప్పుడు మీరెక్కడ ఉన్నారు? అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, నేను ఆ రోజు గ్యాంబ్లింగ్ చేస్తున్నాను. కెప్టెన్ విలియం, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి, మీరు లైట్ మ్యాజిక్ వాడతారా? దానికి కెప్టెన్ విలియం కాదంటాడు. అప్పుడు కెప్టెన్ రిల్ కెప్టెన్ యామిలా యాక్ట్ చేయగానే కెప్టెన్ యామికి కోపం వస్తుంది. అతను, అసలు ఈ జూలియస్ ఎక్కడా? అతని కోసం మనం ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అంటాడు. అప్పుడు మార్క్ వాళ్ళందరినీ అండర్ గ్రౌండ్ ప్రిజన్ కి పిలుస్తాడు. అప్పుడు కెప్టెన్ షార్లెట్ మనకు వీళ్ళ నుండి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. దానికి విజర్డ్ కింగ్ మనకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది అంటాడు. ది విజర్డ్ కింగ్ అంటాడు, మనకు ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ గురించి తెలిసింది. దాని లీడర్ లెక్చర్ అని. అతని దగ్గర పోల్ లీఫ్ క్లోవర్ ఉంది. 6 ఏళ్ల క్రితం క్లోవర్ కింగ్డమ్ కు వ్యతిరేకంగా ఈ టెర్రర్ గ్రూప్ ను సృష్టించాడు. ఇప్పుడు ఈ గ్రూప్ లో 50 మంది ఉన్నారు. ఇంకా 3 లీడర్స్ కూడా ఉన్నారు. వాళ్లను థర్డ్ ఐ అంటారు. వాళ్ళు రాయా, ఫానా మరియు వెట్టో. వీళ్లే అందరికంటే ఎక్కువ శక్తివంతులు. వాళ్ళ లక్ష్యం మన కింగ్డమ్ ను నాశనం చేసి కొత్త కింగ్డమ్ ను సృష్టించడం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం తెలిసింది, మ్యాజిక్ నైట్ కెప్టెన్లలోనే ఒకరు ద్రోహి ఉన్నారు. అది విని అందరూ షాక్ అవుతారు. ఇంకా ది విజర్డ్ కింగ్ పట్టుబడిన ఆ అపరాధిని ఆ ద్రోహి అయిన కెప్టెన్ పేరు అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ పర్పుల్ ఓర్కాస్ కెప్టెన్ గిల్డ్రే పేరు చెప్తారు. అప్పుడు కెప్టెన్ గిల్డ్రే, వీళ్ళిద్దరూ శత్రువులు, మీరు వీళ్ళ మాటలు నమ్ముతారా అంటాడు. అయినా కూడా నేను ఎప్పుడూ క్లోవర్ కింగ్డమ్ కు నష్టం కలిగించలేదు. అప్పుడు కెప్టెన్ షార్లెట్, ఇది అబద్ధం, నేను నీ గురించి చాలా పుకార్లు విన్నాను అంటుంది. అప్పుడు కెప్టెన్లందరూ కెప్టెన్ షార్లెట్ మాటను ఒప్పుకుంటారు. అప్పుడు కెప్టెన్ గిల్డ్రే అంటాడు, వీళ్ళిద్దరూ అబద్ధం చెబుతున్నారు, ఇది నన్ను ఇరికించే కుట్ర. అప్పుడు మార్క్స్ అంటాడు, వీళ్ళిద్దరూ నా మ్యాజిక్ తో బంధించబడ్డారు కాబట్టి వాళ్ళు నిజమే చెబుతారు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, సరే అయితే ఒక పని చేద్దాం, మార్క్స్ ను నీ మెమరీస్ లోకి చూడనివ్వు. నువ్వు నిజాయితీ పరుడివైతే తప్పించుకుంటావు. అప్పుడు మార్క్స్ కూడా ఈ మాటకు అంగీకరిస్తాడు. అప్పుడు కెప్టెన్ గిల్డ్రే సంకోచిస్తూ ఉండటం మనం చూస్తాం. అప్పుడు ఆస్తా అంటాడు, అంటే మీరు నిజంగానే ద్రోహి. మీరు కెప్టెన్ వెర్మిలియన్ ను మోసం చేశారు. అప్పుడు కెప్టెన్ గిల్డ్రే అంటాడు, ఇదంతా నన్ను ఇరికించడానికే చేస్తున్నారు. అందుకే నేను ప్రస్తుతానికి ఇక్కడి నుండి వెళ్తున్నాను. వేరే విధంగా నా పేరును నిరూపించుకుంటాను. అతను తన మ్యాజిక్ ను యాక్టివేట్ చేసి అక్కడి నుండి మాయమవుతాడు. ఆ తర్వాత కెప్టెన్ షార్లెట్ అంటుంది, ఇది మంచిది కాదు.
ఇతని మ్యాజిక్ ఇతన్ని కొద్దిసేపు మాయం చేస్తుంది. ఆ సమయంలో ఏ మ్యాజిక్ ఇతనిపై పని చేయదు. అప్పుడు ఆస్తా అంటాడు, అంటే ఇతన్ని ఓడించలేమా? ఆ తర్వాత కెప్టెన్ గిల్డ్రే తన ఇన్విజిబుల్ ట్రూప్స్ ను కెప్టెన్లపై వదిలి అక్కడి నుండి పారిపోతాడు. అప్పుడు కెప్టెన్ గిల్డ్రే ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఇంత సులభంగా దొరకను. ఈ పవర్ సహాయంతోనే నేను మ్యాజిక్ నైట్ కెప్టెన్ అయ్యాను. ఆ తర్వాత నేను వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించాను. నేను పవర్ను డబ్బు రెండూ సంపాదించాను, నేను మళ్ళీ అలా చేయగలను. అప్పుడు ఆస్తా కెప్టెన్ గిల్డ్రేపై దాడి చేస్తాడు. అప్పుడు కెప్టెన్ గిల్డ్రే అంటాడు, అసలు నన్ను ఎలా కనుక్కున్నావు? అప్పుడు కెప్టెన్ యామి వివరిస్తాడు, అతను తన మ్యాజిక్ తో దాక్కున్నా అతనికి ఇప్పటికీ చదవచ్చు. యాంటీ మ్యాజిక్ స్వోర్డ్ ఉన్న ఆస్తా కీని కూడా రీడ్ చేయగలడు. అందుకే అతను అతనికి అత్యంత ప్రమాదకరమైన శత్రువుగా మారాడు. ఆ తర్వాత ఇక్కడ కెప్టెన్ గిల్డ్రే ఆస్తాపై తన ఇన్విజిబుల్ సోల్జర్స్ తో దాడి చేసి అక్కడి నుండి పారిపోవడం మొదలు పెడతాడు. అప్పుడు ఆస్తా అంటాడు, నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. నువ్వు ఒక మ్యాజిక్ నైట్ కెప్టెన్, నువ్వు నాతో పోరాడాల్సిందే. అప్పుడు కెప్టెన్ గ్రిల్ అంటాడు, సరే నీకు చావాలనేంత తొందర ఉంటే పోరాడదాం. అప్పుడు మనం చూస్తాం కెప్టెన్ గ్రిల్ తన పిక్చర్ మ్యాజిక్ తో అతన్ని పట్టుకుంటాడు. దానికి ఆస్తా షాక్ అవుతాడు. అప్పుడు అక్కడికి కెప్టెన్లందరూ వస్తారు. ఆ తర్వాత విజర్డ్ కింగ్ అతన్ని పట్టుకోవడానికి వస్తారు. అప్పుడు కెప్టెన్ రిల్ ఆస్తాతో అడుగుతాడు, అసలు నువ్వు ఇది ఎలా చేశావు? సరే వదిలే, నేను రిల్, నా వయసు 19, మరి నువ్వెవరు? అప్పుడు ఆస్తా తన పేరు చెప్పి నా వయసు 15, కానీ నేను నమ్మలేకపోతున్నాను అంటాడు. మీరు ఇంత చిన్న వయసులో కెప్టెన్ అయ్యారని. అప్పుడు కెప్టెన్ రిల్ ఆస్తాను ఫ్రెండ్ అవ్వమని అడుగుతాడు. ఆ తర్వాత ఇక్కడ విజర్డ్ కింగ్ మరియు మిగతా కెప్టెన్లు కెప్టెన్ గిల్డ్రేను విచారించడం మొదలు పెడతారు. అప్పుడు కెప్టెన్ షార్లెట్ అంటుంది, నువ్వు ఇన్ని చెడ్డ పనులు చేశావు, అందుకే నీ మైండ్ ను రీడ్ చేయనివ్వడం లేదు. మరియు నీ అతిపెద్ద నేరం రాయల్ క్యాపిటల్ కాపలాగా ఉన్న గార్డ్స్ తో గురుని బంధించడం. మరియు ఇది దేనికి రుజువు అంటే నువ్వు ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్తో చేతులు కలిపావుని. అప్పుడు విజర్డ్ కింగ్ అంటాడు, నాకు తెలుసు ఇతని నేరాన్ని క్షమించలేమని. ఎందుకంటే ఒక మ్యాజిక్ నైట్ కెప్టెన్ ధర్మం ప్రజలకు సహాయం చేయడం. కానీ ఇతను తన సూత్రాలను అమ్ముకున్నాడు. మరియు ఈ విషయం బయట ప్రజలకు తెలిస్తే వాళ్లకు మనపై నమ్మకం పోతుంది. అందుకే దీని గురించి బయట ఎవరికీ ఏమీ తెలియకూడదు. మీరందరూ కూడా మీ స్క్వాడ్ ను తనిఖీ చేసుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ చూస్తాం, రాయ్ వేరొక రిఫేషంలో స్క్వాడ్ కెప్టెన్ల మీటింగ్ కు వచ్చి ఉంటాడు. అతని గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అప్పుడు ఇక్కడ విజర్డ్ కింగ్ ఆస్తామస్యు కెప్టెన్ యామితో అంటాడు, మీ సహచరుడే మీకు ద్రోహం చేసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. నేను ఇక్కడికి రావడానికి చాలా తప్పులు చేశాను. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, అయితే మీరు ఇది చెప్పడానికే మమ్మల్ని ఇక్కడ ఆపారా? అప్పుడు విజర్డ్ కింగ్ అంటాడు, నేను నీకు ఒక నిజం చెప్పాలి. ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ వాళ్ళు మనకు ఇంకొక సమాచారం ఇచ్చారు. ఆస్తా చాలా ముత్యాలు ఉన్న ఆ రాయి నీకు గుర్తుందా? ఆ ముత్యాలన్నింటినీ మ్యాజిక్ స్టోన్స్ అని పిలుస్తారు. మరియు వాటన్నింటినీ గనక సేకరిస్తే వాళ్ళందరూ తమ నిజమైన రూపాల్లోకి వస్తారని వాళ్ళు నమ్ముతున్నారు. దానివల్ల వాళ్లకు మరింత శక్తి వస్తుంది. అందుకే వాళ్ళు కెప్టెన్ వెర్మిలియన్ పై దాడి చేశారు. ఎందుకంటే అతని దగ్గర ఒక మ్యాజిక్ స్టోన్ ఉంది. ఈ విషయం నిజమో కాదో నాకు తెలీదు, కానీ మనం వాళ్లను ఆ స్టోన్స్ అన్ని సేకరించకుండా ఆపాలి. ఇప్పుడు కేవలం 3 మ్యాజిక్ స్టోన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిలో ఒక స్టోన్ అండర్ వాటర్ టెంపుల్లో ఉంది. అక్కడ చాలా ఎక్కువ మ్యాజిక్ ఉంది మరియు దాని లోపలికి ఎవరు అంత సులభంగా వెళ్ళలేరు. మరియు నువ్వు వెళ్ళిన డంజన్ దీని ముందు ఒక బిగినర్ లెవెల్ అని అనుకోవచ్చు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, అయితే మీరనేది ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ వాళ్ళు అక్కడికి చేరక ముందే మనం ఆ మ్యాజిక్ స్టోన్ ను సంపాదించాలి. అప్పుడు విజర్డ్ కింగ్ అంటాడు, మరియు ఈ పనికి బ్లాక్ బుల్ స్క్వాడ్ చాలా ఉత్తమమైనది. ఎందుకంటే అందులో ఎవరికీ స్టేటస్ తో సంబంధం లేదు. మరియు ఇక్కడ ఇంకా ద్రోహులు ఉండొచ్చని మనం మర్చిపోకూడదు. అయితే మీరిది చేస్తారా? అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, మీరు విజర్డ్ కింగ్ కాబట్టి మీరు ఏ ఆర్డర్ ఇచ్చినా అది జరుగుతుంది. నాకు దేనితోనూ సంబంధం లేదన్నది కూడా నిజమే. అప్పుడు కెప్టెన్ యామి తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. అక్కడ ప్రజలు అతన్ని ఫారినర్ అని పిలుస్తూ వివక్ష చూపిస్తారు. కెప్టెన్ యామికి గ్రిమ్ వార్ దొరికినప్పుడు కూడా వాళ్ళు అతన్ని అంగీకరించరు. అతను ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. అప్పుడే మనం విజర్డ్ కింగ్ ను చూస్తాం. కెప్టెన్ యామి డార్క్ మ్యాజిక్ ను చూసి చాలా ఎక్సైట్ అవుతాడు. అప్పుడు కెప్టెన్ యామి అడుగుతాడు, అసలు నువ్వెవరు? అప్పుడు విజర్డ్ కింగ్ నేను ఒక మ్యాజిక్ నైట్ కెప్టెన్ ని అని చెప్తాడు. అప్పుడు కెప్టెన్ యామికి ఏమీ అర్థం కాదు. అప్పుడు విజర్డ్ కింగ్ అతన్ని తనతో పాటు రమ్మని అంటాడు. అప్పుడు ఇక్కడ కెప్టెన్ యామి విజర్డ్ కింగ్ కి సెల్యూట్ చేసి అంటాడు, నేను నా శక్తిని ఉపయోగించి మీరు నాపై ఉంచిన నమ్మకం తప్పు కాదని, మీరు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. అప్పుడు విజర్డ్ కింగ్ అంటాడు, మరియు అవును ఆస్తా,
అక్కడ మ్యాజిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే నీ యాంటీ మ్యాజిక్ లేకుండా ఎవరూ లోపలికి రాలేరు. అందుకే నిన్ను నమ్ముతున్నాను. అప్పుడు ఆస్తా సెల్యూట్ చేస్తూ తనని తాను గాయపరుచుకుంటాడు. అప్పుడు కెప్టెన్ యామి నువ్వు చాలా ఎక్సైట్ అయ్యావంటాడు. దానికి ఆస్తా ఎందుకంటే ఒక పని కోసం నన్ను నమ్మడం ఇదే మొదటిసారి అంటాడు. అప్పుడు కెప్టెన్ యామి ఆస్తాతో, నువ్వు భవిష్యత్తులో చాలా చేయగలవనిపించి నిన్ను నా స్క్వాడ్ కి ఎంచుకున్నాను. అందుకే నీ బెస్ట్ ఇవ్వు. ఇక ఇక్కడ బ్లాక్ బుల్ బేస్ లో అందరూ బీచ్ కి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. అప్పుడు అందరూ తమ ఇష్టాల ప్రకారం ఆలోచిస్తుంటారు. ఇక నోయల్ స్విమ్ సూట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వనెస్సా ఆమెకు ఒక ఆఫర్ ఇవ్వగా ఆమె షాక్ అవుతుంది. ఇక ఇక్కడ అందరూ బీచ్ బీచ్ అని అరుస్తుంటారు. దీనికి కెప్టెన్ యామికి కోపం వస్తుంది. మనం అక్కడికి పనికి వెళ్తున్నామని అంటాడు, ఎంజాయ్ చేయడానికి కాదు. అప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారు. అప్పుడు ఆస్తా ఆ అండర్ వాటర్ టెంపుల్ ఎలా ఉంటుందో అని అనుకుంటాడు. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లింక్ మీ స్క్రీన్ పై వస్తుంది. దానిపై క్లిక్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ చూడొచ్చు.